యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. లోకమునకు నిజ వెలుగు నీవే, నా దీపమును వెలిగించితివే. లోకమునకు నిజ వెలుగు నీవే, నా దీపమును వెలిగించితివే. కడవరకు నడిపించు నా మంచి కాపరి, శత్రువును మించిన జ్ఞానము ఇచ్చితివి. బల శౌర్యములు గల శ్రీమంతుడవని నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడై మరలా బ్రతికిన వాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడై మరలా బ్రతికిన వాడవు. అన్ని నామముల కన్న పై నామముగను హెచ్చింపబడినది నా యేసు నామము. ఈ నామం వలననే రక్షణ కలదని నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది.
Exodus chapter 4 verse 2. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం. Then the Lord said to him, what is that in your hand? A staff, he replied. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాల్సిన ఒక పెద్ద టాస్క్ దేవుడు మోషేకి ఇస్తున్నప్పుడు, మోషే నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను ఇది అది అంటున్న సమయంలో దేవుడు మోషేని ప్రశ్నించింది ఏంటంటే, నీ చేతిలో ఏముంది అని చెప్పి దేవుడు అడిగాడు. ఈ రోజున ఇక్కడున్న మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో కూడా బహుశా నువ్వు కూడా నేనేమీ చేయలేను, నేనేమీ చేత కాదు అనే పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ చేతిలో ఏముంది? దేవుడు ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా శక్తివంతమైన అద్భుత కార్యాలు చేయాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఆ అద్భుత కార్యాలు మొదట నీ చేతిలో ఏముందో అది దేవునికి అప్పగించుట ద్వారా ఈ అద్భుత కార్యాలు నీ జీవితంలో మొదలవుతాయి. అందుకనే మోషే జీవితంలో కూడా దేవుడు అసమానమైన అద్భుత కార్యాలు చేయాలని అనుకున్నాడు. దానికి ముందుగా దేవుడు మోషే దగ్గర ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో ఏముంది అని చెప్పన్నాడు. దేవా నా చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర దేనికి సూచనగా ఉందంటే కేవలం దాని మీదే అనుకుంటున్నాడు. ఆ కర్ర పెద్ద విలువైంది కాదు. ఆ కర్ర ఎప్పుడు కూడా అద్భుతాలు చేయలేదు. ఆ కర్ర పట్టుకొని తిరుగుతానే ఉన్నాడు. కానీ ఈ రోజున దేవుడు మోషే జీవితంలో ఒక అద్భుతం చేయాలని కోరుకున్నాడు. అందుకని అడిగాడు, నీ చేతిలో ఏముంది అని చెప్పి. దేవా నా చేతిలో కర్ర ఉంది. దేవుడు అన్నాడు, ఈ కర్రని పడే అన్నాడు. పడేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? వెంటనే అది ఒక సర్పం కింద మారిపోయింది. మోషే భయపడ్డాడు. దేవుడు అన్నాడు, దాన్ని తోక పట్టుకోగానే అది కర్రగా మారిపోయింది. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ కర్రను తీసుకొని వెళ్ళు, దీని ద్వారానే నీ జీవితం ద్వారా అద్భుతాలు చేస్తాను అన్నాడు. ఆ కర్ర పట్టుకొని మోషే ఎక్కడికి వెళ్ళినా, ఒక బండను కొట్టినప్పుడు కొన్ని లక్షల మంది నీళ్లు తాగడానికి కావాల్సినంత సమృద్ధిగా ఒక బండలోంచి జలాలు వచ్చాయి. ఒక పెద్ద సముద్రం చరిత్రలోనే చేల్చడం అనేది అసాధ్యం. కానీ ఆ కర్రను ఎప్పుడైతే చూపించాడో ఆ సముద్రం కేవలం మోషే చేతిలో ఉన్న ఒక సామాన్యమైన కర్ర ద్వారా సముద్రం 2 పాయలైపోయింది నైలు నదిలో. ఈ విధంగా మనం చదువుకుంటూ పోతే ఒక్క కర్ర చేతిలో ఒక సాధారణమైన కర్ర ఉందో ఆ కర్ర ద్వారానే దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు బైబిల్ చివరికి ఆ కర్రకి ఏమని పేరు పెట్టారో తెలుసా? మోషే దేవుని కర్రతో బయలుదేరినో అనుంది. ఇప్పుడు దాకా మోషే చేతిలో ఉన్న మోషే కర్ర ఇప్పుడు దేవుని కర్రగా మారిపోయింది. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన చేతిలో ఏముందో దాన్ని ఎప్పుడైతే దేవుని కొరకు ఇస్తామో, దానిలోనికి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిస్తామో, నీ చేతిలో ఉన్నదాన్ని దేవుడు ఎప్పుడైతే బలపరచడానికి నువ్వు అవకాశం ఇస్తావో ఆ రోజు నుంచే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ దగ్గర ఏమీ లేదు అని చెప్పి మోషేని అడగలేదు. ఒకవేళ బహుశా దేవుడు మనల్ని కూడా నీ దగ్గర ఏం లేదు అని చెప్పి అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర తెలివి లేదు, నాకు మంచి భోజనం లేదు, నాకు మంచి స్థితి లేదు, సమాజంలో పెద్ద పేరు లేదు అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ చెప్తాం. కానీ దేవుడు నీ దగ్గర ఏమీ లేదు అని అడగలేదు. నీ దగ్గర ఏముంది దానితోనే ప్రారంభిస్తాను. నీ దగ్గర ఈ రోజున చిన్నదే ఉండొచ్చు, సామాన్యమైనదే ఉండొచ్చు, కానీ అది దేవుని చేతిలో నువ్వు పెట్టినప్పుడు, దానిలోనికి దేవుని శక్తి వచ్చినప్పుడు ఆ చిన్న దాని ద్వారానే దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. నీ చేతిలో ఉన్నది చిన్నదే అయినా, బలహీనమైనదే అయినా, నీ జీవితంలో గొప్ప పని దేవుడు జరిగించడానికి దేవుడు దాన్ని నీ కొరకు రూపొందించాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ చేతిలో ఏదైతే ఉందో దాని ద్వారానే దేవుడిని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అందుకే ఎప్పటి నుంచో నీ చేతిలో అది ఉంది కనుక దాని ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈ రోజున నీ చేతిలో ఏముందో అది దేవునికి ఇవ్వగలిగే మనస్సు నీకుందా? ఒక్కసారి పరీక్ష చేసుకో. ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఉన్నది చిన్నది కావచ్చు, కానీ దాన్ని దేవుడు కనుక బలపరిస్తే దాని ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు బలపరిచినప్పుడు ఒక బండ సముద్రం అంత విస్తారంగా నీళ్ళు ఇచ్చింది. దేవుడు బలపరిచినప్పుడు ఒక గాడిద ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి నోరు తెరిచి మాట్లాడింది. ఇవన్నీ ఎలా జరిగాయో తెలుసా? ఈ అసాధారణమైనవి కేవలం సాధారణమైన వాటిని దేవుడు బలపరిచినప్పుడు జరిగింది. అందుకనే దేవుడు నీ దగ్గర ఏం లేదు అని అడగట్లేదు, నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నదాన్ని నువ్వు దేవుని యొక్క శక్తితో నింపమని చెప్పి నువ్వు దేవునికి అప్పగించగలిగితే, దేవుని మాట
చొప్పున చేయగలిగితే నీ చేతిలో ఉన్న చిన్నదాని ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు నీ చేతిలో ఏముంది? అబ్రహామును దేవుడు అనేక జన్మలకు తండ్రిగా చేయడానికి ముందు తన దగ్గర ఉన్న ఇస్సాకు అనే తన వారసుని మొట్టమొదట అడిగాడు, నీ దగ్గర ఏముంది, దాన్ని మొట్టమొదట తీసుకురా అని చెప్పన్నాడు. దేన్నైతే తీసుకుని వచ్చాడో దాని ద్వారా దేవుడు అద్భుతాన్ని చేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? విస్తారమైన జనాంగంగా దేవుడు అబ్రహాం కుటుంబాన్ని దీవించాడు. నా జీవితంలో మొట్టమొదటి నుంచి దేవుడు నాకు నేర్పించిన పాఠం ఒకటే. నేను దేన్నైనా దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు, ఇంతకీ నువ్వేమిస్తావు, నీ చేతిలో ఏముంది అని చెప్పి దేవుడు అడిగేవాడు. కనుకనే నేను ఎవరినైనా ఏదైనా అడిగేదానికి ముందుగా నా దగ్గర ఏముందో అది ముందు పెట్టడం నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఏముంది? ఫస్ట్ నీ దగ్గర ఉన్నది చిన్నది కావచ్చు, దాన్ని మొదలు పెట్టినప్పుడు దాన్ని దేవుడు గొప్ప సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఏముంది, దాని ద్వారానే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దాని ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. బైబిల్లో మీరు ఎక్కడ చూసినా సరే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వారి చేతిలో ఉన్నదాన్ని తీసుకొని వారిని బలపరిచినట్లు మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే 2 Kings chapter 4 verse 1 through 7 ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఆ విధవరాలు ఎవరంటే ఎలీషా దగ్గర ఉన్న ఒక శిష్యుని యొక్క భార్య. ఎలీషా దగ్గరికి వచ్చింది, అయ్యా నా భర్త అప్పులు చేశాడు, చనిపోయాడు, చాలా మంచోడయ్యా, కానీ నా భర్త చనిపోయినాక అప్పులు వాడొచ్చు అంటున్నాడు. నీ భర్త చేసిన అప్పు తీర్చాలి అంటే నీ 2 పిల్లల్ని నా దగ్గరికి బానిసల కింద పంపించే, వారు ప్రతిరోజు పని చేస్తూ ఉంటారు నా దగ్గర బానిసలుగా, దాని ద్వారా అప్పు తీరుతుంది అని ఒక భయంకరమైన గడ్డు పరిస్థితి వచ్చింది. ఆ బాధతో ఆ వేదనతో ఆ విధవరాలు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా నా పరిస్థితి ఇది అంటే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నీ ఇంట్లో ఏముందో మొట్టమొదట అది నాకు చెప్పు అన్నాడు. నీకేమీ లేదో అది అడగట్లేదు, అసలు నీ దగ్గర ఏముందమ్మా అని చెప్పి అడిగాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వదించే పద్ధతి. సో మొదట నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు. అడిగితే ఆమె ఏమన్నదో తెలుసా? ఒక నూనె పాత్ర తప్పించి నా ఇంట్లో ఇంకేమీ లేదు. 2వ వచనం, ఎలీషా నా వల్ల నీకేమి కావాలనో నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతటా నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. చాలాసార్లు ఇటువంటి పరిస్థితి వస్తే మొట్టమొదటి ఏం చేస్తారంటే చాలా మంది ఆత్మహత్యకు రెడీ అయిపోతారు, సూసైడ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. కానీ విధవరాలు వచ్చినప్పుడు అక్కడ దేవుడు దైవజనుని ఏమని ప్రేరేపించాడు తెలుసా? అసలు నీ దగ్గర ఏముందో చెప్పు అని చెప్పన్నాడు. ఒక విషయం గమనించండి, నీ దగ్గర ఏదైనా కావచ్చు, అది ఎంత పాతదైనా కావచ్చు, అది నీ తలాంతు ఏదైనా కావచ్చు, ఆ చిన్న దాని ద్వారా నీ జీవితంలో నిన్ను దేవుడు గొప్ప చేయాలనేది నీ దగ్గర ఉంచాడు. అందుకని అన్నాడు, నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఒక నూనె పాత్ర ఉందయ్యా అంటే అన్నాడు. అయితే ఒక పని చేయి, నీ దగ్గర నూనె పాత్ర ఉంది కదా, ఈ నూనె పాత్ర ద్వారా ఎప్పుడు అద్భుతాలు జరగలేదు కదా, నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ దగ్గర ఉన్న నూనె పాత్రని దేవుడు బలపరచబోతున్నాడు. దాని ద్వారా నువ్వు ఆశీర్వదింపబోతున్నావు. ఎన్ని పాత్రలు తెచ్చుకుంటావో తెచ్చుకో అంటే అందరి దగ్గర పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టి తలుపులేసి పోస్తూ ఉంటే ఆ పాత్రలో నూనె పెరగడం మొదలుపెట్టింది. అన్ని పాత్రలు నిండిపోయినాక అప్పుడు నూనె ఆగిపోయింది. అప్పుడు అన్నాడు, నూనె అమ్మేసి అప్పులు తీర్చి నువ్వు నీ బిడ్డలు సుఖంగా బ్రతకండి అని చెప్పి అన్నాడు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నేను నీ జీవితంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఏముందో దానితో ప్రారంభించగలిగే కృప దేవుడు నీకు ఇచ్చాడు. నీ దగ్గర ఏముందో దాన్ని దేవుని యొక్క శక్తితో నింపమని నువ్వు అడగాలి. అందుకని ఆ కర్రలో ఎప్పుడు దాకా ఏ ప్రభావం లేదు, కానీ దేవుడు తన శక్తితో నింపినప్పుడు తన దగ్గర ఉన్న కర్ర అద్భుతాల కర్రగా మారిపోయింది. దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క నూనె పాత్రను తన శక్తితో నింపాడో అప్పుడు దాకా ఉన్న చిన్న నూనె పాత్ర తన అవసరాలన్నీ తీర్చేదిగా ఉంది. మన జీవితంలో కూడా మనకి ఏదైతే ఉందో దాన్ని చూసి తిట్టుకొని దూషించుకునే పరిస్థితుల్లోనికి వెళ్లకుండా మన దగ్గర ఏముందో దాన్ని దేవా నువ్వు ఆశీర్వదించు, నీ శక్తితో నింపు, దీనితోనే నేను అడుగు ముందుకు వేస్తాను అని అడగాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. అనేక వేల మంది 3 రోజులుగా దేవుని యొక్క వాక్యం విని ఆకలితో ఉన్నప్పుడు వారందరినీ ఆకలితో పంపించకూడదని వారికి అవసరాన్ని తీర్చాలని
కానీ ఆకలి తీర్చాలని ప్రభు కోరుకున్నాడు. అప్పుడు యేసయ్య ప్రశ్నించిన ప్రశ్న ఏంటో తెలుసా? మాథ్యూ చాప్టర్ 15:34. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా. చూసారా, ఇక్కడ ఆహారం పెట్టాలని ఆయన అనుకున్నాడు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఏమీ లేవు అని అడగలేదు. ఏమని అడిగాడో తెలుసా? మీ చేతిలో, చూడండి ఎంత చక్కగా ఉందో, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడుగగా. అసలు మీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏదుందో దాని ద్వారా దేవుడు అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. అన్నాడు, నీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఇదిగో 7 రొట్టెలు, కొన్ని చిన్ని చేపలు అని చెప్పన్నప్పుడు వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే వారందరూ తినగా ఇంకా మిగిలిపోయినట్లుగా సమృద్ధిగా అది మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఏ కొద్దిది ఉందో దాన్ని బలపరచమని నువ్వు దేవుడిని అడగాలి. దేవా, నాకు ఇగో ఇదే శాలరీ ఉంది, ఈ 5,000 వస్తుంది, ఈ 3,000 వస్తుంది, దీన్ని బలపరచు దేవా అని అంటే ఆ 3,000 నీకు 30,000 పనిచేస్తుంది. ఆ 3,000 నీకు 30 లక్షల పనిచేయడం మొదలు పెడుతుంది. దేవా, దీన్ని దీవించు, దీన్ని బలపరచు అని అంటే ఇప్పటిదాకా నీ దగ్గర ఉన్న 3,000 ఏ పని చేయలేకపోయావు, ఇక మీదట ఆ 3,000 గొప్ప పని చేసే మహాశక్తిగా దేవుడు దాన్ని నింపుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ యొద్ద ఎన్ని చేపలు ఉన్నాయి? అసలు మీ దగ్గర ఏమున్నాయి? దాన్ని తీసుకుని రండి, దాని ద్వారానే మిమ్మల్ని దీవిస్తాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కూడా ఏదో దేవుడిచ్చాడు, అదేదో చిన్నదే కావచ్చు, కానీ దాని ద్వారా దేవుడు నీకు అద్భుతం చేయాలనుకున్నాడు. అందుకే ఆ చిన్నదాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ రోజున నీ దగ్గర ఏముంది? దేవుడు దాన్ని మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 15:15 మీరు చూసినట్లయితే, జడ్జెస్ చాప్టర్ 15:15, ఫిలిష్తీయులు సంసోన్ని తరుముతూ ఉంటే వేలాది మంది, ఫిలిష్తీయుని చేతిలో యొక్క సంసోని చేతిలో ఎటువంటి ఆయుధం కూడా లేదు. ఏం చేయాలా అని చెప్పి అటు ఇటు చూస్తున్నాడు. ఎలా అని చెప్పి చూస్తూ ఉంటే అటువైపుగా ఒక పచ్చి గాడిద దవడ ఎముకుంది. చచ్చింది రీసెంట్గా ఒక గాడిద. ఆ గాడిద తాలూకా దవడ ఎముక ఉంటుంది. వెంటనే తన చేతికి అది అందిపుచ్చుకున్నాడు. అదేంటో తెలుసా? కేవలం ఒక గాడిద దవడ ఎముక. కొన్ని వేల మందిని తరవాలంటే, 1,000 మందిని చంపాలంటే దానికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఆయుధం కాదు అది. అది కేవలం ఒక గాడిద దవడ ఎముక. తనకి అందుబాటులో అదే ఉంది. నీ దగ్గర ఏముంది అని అంటే, సంసోను చేతిలో గాడిద దవడ ఎముక ఉంది. దేవుడు గాడిద దవడ ఎముకను బలపరిచాడు. దాంతో 1,000 మంది ఫిలిష్తీయుల్ని కొట్టి చంపాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. yes, ఆ గాడిద దవడ ఎముకేం పెద్ద ఆయుధం కాదు, కానీ అది ఎప్పుడైతే తన దగ్గర ఉందో ఆ ఉన్నతాన్ని ఉపయోగించినప్పుడు దేవుడు దాని ద్వారా అద్భుతాన్ని చేశాడు. 1,000 మంది ఫిలిష్తీయుల్ని, ఒక్కడిని కాదు 1,000 మందిని చంపేశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఏదుందో దాన్ని చూసి సనుక్కోకు. ఇది ఎవరికి పెడతాను, ఎవరు తింటాను, ఏమి తీరుస్తాను, నన్ను దేవుడు తీసుకుపోయిన బాగును అని అనొద్దు. నీ దగ్గర ఏదుందో దాన్ని దేవుని సందులో పెట్టి ప్రార్థన చేయాలి. దేవా, దీన్ని బలపరచు అని మీరు ప్రార్థన చేస్తే, నిజంగా నేను చెప్తున్నాను, బైబిల్లో జరిగినవి కథలు కాదు, వాస్తవాలు అని మీ జీవితాల ద్వారా కూడా దేవుడు మరలా రుజువు చేస్తాడు. హల్లెలూయా. నూనె ఎంత సమృద్ధిగా వచ్చిందో, ఒక గాడిద దవడ ఎముక ద్వారా 1,000 మందిని ఎలా చంపాడు అన్నది ఎలా సాధ్యమని అందరూ అనుకున్నట్లుగానే నీ దగ్గర ఏముందో అది ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దాన్ని దేవుడు బలపరిచి ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 25:14-30 దేవుడు ఒక అధికారిగా పోల్చబడి కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒక వ్యక్తికి 5, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. కొంతకాలం దేశాంతరకు పోయి తిరిగి వచ్చేటప్పటికి 5 తలాంతులు గలవాడు 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు గలవాడు కూడా రెట్టింపు చేశాడు. 1 తలాంతు గలవాడు ఏం చేశాడంటే, నాకు 1 తలాంతే ఉంది, దీంతో నేను ఏం చేస్తానని చెప్పి గొయ్యి తీసి భూమిలో పాతి పెట్టాడంట. చాలా కాలం తర్వాత ఈ అధికారి వచ్చాడు. ఏదయ్యా అని చెప్పంటే, 5 తలాంతులు గలవాడు అన్నాడు, అయ్యా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నా చేతిలో ఇదే ఉంది, ఈ 5 తలాంతుల్ని నేను 10 చేశాను అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి అతనికి సమృద్ధిగా దేవుడు అక్కడ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 2 తలాంతులు వాడు వచ్చాడు, అయ్యా నువ్వు 2 తలాంతులు ఇచ్చావు, దాన్ని కూడా రెట్టింపు చేశాను, బలా నమ్మకమైన దాసుడాని అతన్ని ఆశీర్వదించాడు. 3వని పిలిచాడు, నువ్వేం చేసావు అని చెప్పంటే వెంటనే దేవునికి విరుద్ధంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రభువా, నా దగ్గర ఉన్నది 1 తలాంతు, ఈ తలాంతుతో నేనేం చేయగలను, నువ్వేమొచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, నీ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలేను గనుక నేను గొయ్యి తీసి పాతేశాను అని చెప్పన్నాడు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 25:26. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చేట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడినని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని
యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండెను. చూసారండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? లేని వాని దగ్గర ఉన్నది కూడా తీసివేసుకోబడుతుంది. ఈ రోజున ఒక్క తలాంతు ఇచ్చింది కూడా దేవుడే. ఎందుకో తెలుసా? ఆ ఒక్క తలాంతు ద్వారానే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కానీ ఆ వ్యక్తికి దేవుని మీద తప్పుడు భావన ఉంది. అందుకనే దేవుడు నాకు అన్యాయం చేశాడు, అన్యాయస్తుడు అన్నట్లుగా గొయ్యి తీసి పాతి పెట్టాడు. దానికి పర్యవసానంగా దేవుడు ఆ వ్యక్తిని నరకానికి పంపించాడు. మన జీవితంలో కూడా ఒక్క తలాంతు లాంటి ఒకే ఆశీర్వాదం ఉండొచ్చు, కానీ దాంతోటే మనం మొదలు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది ఏంటంటే పెద్ద పెద్దవి మొదలు పెట్టాలనుకుంటారు, ఒకేసారి మొదలు పెట్టాలనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గర ఏమున్నది, నీ చేతిలో ఏముంది, దాంతో నువ్వు మొదలు పెట్టినప్పుడు దేవుడు దాన్నే ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో బైబిల్లో భక్తునైనా మోషేని అడిగినట్లుగా, వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్, నీ చేతిలో ఏముంది దాన్ని దేవుని దగ్గర పెట్టు. ప్రభువా, నేను ఇదిగో ఇదే ఉంది, దీన్ని బలపరచు అని అంటే దాని ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీకు ఆరోగ్యం తక్కువగా ఉంది, దాన్ని చూపించి, నాకు ఆరోగ్యంగా తక్కువగా ఉంది, లేకపోతే కొంచెమే ఆరోగ్యం ఉంది, దీన్ని బలపరచు. దేవుడు సమృద్ధిగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకు కొంచెమే తలాంతులు ఉన్నాయి, దేవా నాకు తెలివి తక్కువ, దీన్ని బలపరచు అంటే దాన్ని దేవుడు బలపరిచి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చేస్తాడు. కనుక ఈరోజు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నా జీవితంలో నేను ఏదైతే మొదట నా దగ్గర ఉన్నదో దాన్ని దేవా బలపరచు అని చెప్పినప్పుడు నన్ను దేవుడు బలపరిచాడు. ఈ రోజున నీ జీవితంలో నీకు కూడా ఏమీ లేకపోవచ్చు, కానీ దాన్ని చూసి కృంగిపోవద్దు. నీ దగ్గర సంథింగ్ ఏదో ఉంది. ఒక విధవరాలి భర్త లేడు, కానీ ఆమె దగ్గర ఒక నూనె పాత్ర ఉంది. ఆ నూనె పాత్ర ద్వారానే దేవుడు అద్భుతం చేశాడు. నీ దగ్గర కూడా కొంచెమే ఉండొచ్చు, సనుక్కోవద్దు. కృతజ్ఞతలు చెల్లించి దేవా దీన్ని బలపరచు అని అంటే దాని ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను కడుకు, నీవు మహాభివృద్ధి పొందేదవు అన్న నీ మాటను అనుసరించి ఇక్కడ ఎంతమంది చేతిలో తక్కువది ఉందో, కొద్దిది ఉన్నదో, దాని ద్వారానే మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా ఎటువంటి అసమానమైన శక్తి కార్యాలు జరిగించావో, నీ ప్రజల జీవితంలో కూడా నువ్వు అటువంటి శక్తి కార్యాలు జరిగించాలని ఈరోజు వారితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఒక్క తలాంతును గోతులో పాతి పెట్టేసే వ్యక్తిగా కాకుండా నేను దాన్ని నీ కొరకు ఉపయోగించగలిగే, నీ శక్తితో నింపమని అడగగలిగే మనస్సు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ ఎంతమంది బిడ్డల దగ్గర ఏదైతే కొద్దిగా ఉందో వాటన్నిటి మీదకి నీ ప్రభావాన్ని పంపించండి. మోషే కర్ర మీదకి దిగి వచ్చిన నీ శక్తి ఇక్కడున్న ప్రజల దగ్గర ఏదైతే కొద్దిగా ఉందో దాని మీదకి యేసు నామంలో దిగి వచ్చును గాక తండ్రి. వారిని బలపరచండి ప్రభువా. ఈ రోజు నుంచి వారి జీవితాల్లో అద్భుతాలు ప్రారంభమవుతున్నందు నీకు స్తోత్రం. ఈ రోజు నుంచి నూతన కార్యాలు వారు చూడబోతున్నందు నీకు స్తోత్రం. నేను 2014 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో, నెమ్మదితో, సమాధానంతో, సంతోషంతో నీ కృపలో వర్ధిల్లగలటకు సహాయం చేయండి. నేను ఎంతమంది అప్పుల బాధతో నేను కృంగిపోయారో వారిని లేవనెత్తండి. ప్రతి అప్పు నుంచి, ప్రతి కోర్టు కేసు నుంచి విడిపించండి, ప్రతి గొడవ నుంచి విడిపించండి. నూతన వ్యాపారాలు దయచేయండి, పెట్టుబడికి సమృద్ధిని దయచేయండి. ఉద్యోగాల కోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారు వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభు. ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారు 100% క్వాలిఫై అవ్వగలటకు సహాయం చేయండి నాన్న తండ్రి. ప్రతి బిడ్డ ఉన్నత స్థితిలో సెటిల్ అవ్వగలటకు సహాయం చేయండి నేను. ఎంతమంది కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తున్నారో, నేను ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి చుట్టూ మీ సన్నిధి నుంచండి. తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తి దయచేయండి. చదువంటే ఆసక్తి దయచేయండి. ఈ సంవత్సరం ఎవరికి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా 100% క్వాలిఫై అవ్వగలటకు సహాయం చేయండి. కాలేజీలో, స్కూల్లో మంచి స్నేహితులను దయచేయండి. ప్రతి బిడ్డ వారి క్యారెక్టర్ని కాపాడుకోగలిగే కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమందికి సొంత గృహాలు లేవో, ట్రాన్స్పోర్టేషన్ లేదో, ఈ సంవత్సరం వారికి మంచి సొంత గృహాలు దయచేయండి. మంచి రవాణా సౌకర్యం వారికి కల్పించమని అడుగుచున్నాం నేను. నీ కృప ప్రతి ఒక్కరిపైకి మెండుగా పంపించమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో, దురాత్మలతో పీడింపబడుతున్నారో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో అటువంటి ప్రతి వ్యక్తిని ఇప్పుడే నీ దివ్య శక్తి తాకును గాక. ప్రతి శరీరంలో, మనసులో, హృదయంలో ఉన్న ప్రతి దురాత్మను, ప్రతి అనారోగ్యాన్ని యేసు నామంలో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడే నీ శక్తి వారిని కమ్ముకొనును గాక. సంపూర్తిగా ఆరోగ్యం దయచేయండి. నీ ఆరోగ్యకరమైన రెక్కల నీటిలో భద్రపరచండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది.
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar, Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com.